వందే భారతం ఎపిసోడ్ నెంబర్ 6 అప్లోడ్ చేస్తున్నాము. ఈ ఎపిసోడ్ పిల్లలకు వినిపించి దేశభక్తిని ప్రబోధించండి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే భారత మాతరం 6వ భాగం. ఉరువి పుట్టక ముందని ఉంటివేమో, సకల శాస్త్ర పురాణములు చదివినావు, కొనబు సిరిగల భాగ్యశాలినివి నీవు, భారతాంబమణి నమస్కారమమ్మా, భారతాంబమణి నమస్కారమమ్మా. ప్రస్తుతము జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం తప్పకుండా వీటిని నోట్ పుస్తకంలో రాస్తూ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు గమనించండి. కారణం ఏంటంటే, మనకు ఒక గొప్ప వరం ఉంది, దేవుడిచ్చింది. ఏదంటే మరిచిపోవడం అనేది. నిజంగా ఇది వరమే. మరుపు అనేది లేకపోతే కొన్ని బాధాకర విషయాలు మనసులో ఉన్నాయి అనుకోండి, మనం బాగా ఎప్పుడు తినేస్తుంటాయి. కానీ మంచి విషయాలు కూడా మర్చిపోతుంటాం మనం. అది జరగకుండా ఉండాలి అంటే దానికి ఒక చక్కటి మార్గం, టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోండి. మీదంటూ ఒక సపరేట్ ఒక నోట్బుక్ అనేది ఎప్పుడు ఉండాలి మీ దగ్గరికి. అది మీ జీవితాంతం మీతో పాటే కంటిన్యూ అవుతూ ఉండాలి. నోట్బుక్ అది మీకు, అది మీ యొక్క ప్రాణం, అది మీ యొక్క ఆస్తి. అది దాంట్లోపట అనవసర విషయాలు ఏవి రాయకుండా ఏవైతే మనకు జీవితంలో ఉపయోగపడుతుంటాయో అవన్నీ విషయాలను పాయింట్ వైజ్ నోట్ చేసుకుంటూ ఉండాలి. రోజొకసారి వాటిని వెనక నుంచి తిప్పేసుకుంటూ రావడం అంతే, జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేనే లేదు మీకు. ఈ విధంగా చేస్తూ 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 పోతే అది ఒక నిత్య పారాయణం అవుతుంది మీకు. అది ఆ విషయాలన్నీ మీకు మనసు లోపట నిలబడిపోతాయి. ఎక్కడెక్కడ వాటిని మీరు జీవితంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం వస్తుంటుందో అక్కడ తప్పకుండా జ్ఞాపకం వస్తాయి మీకు. అది అప్పుడు ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం డైరీ అంటుంటాం. మనం మహాత్మా గాంధీ గారు చెప్పారు డైరీ యొక్క విశిష్టత. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీదంటూ ఒకటి పుస్తకం, దాంట్లో అన్ని ఎలాంటి విషయాలు ఉండాలంటే ప్రతిదీ ఒక ఆణిముత్యంలాగా ఉండాలి మీకు. అది ప్రతిదీ మీ జీవితానికి ఉపయోగపడాలి. మీ జీవితమే కాదు, మీ నుంచి ఇంకొకరికి వెలుగు రావాలి తర్వాత కూడా. ఆ విధంగా అటువంటి విషయాలు జోడిస్తూ ఉంటే అది ఒక పుస్తకంలో మారిపోతుంది అనుకోండి. అది ఎప్పుడు మీతో పాటే పెట్టుకోండి జాగ్రత్తగా. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఇంతవరకు చెప్పిన విషయాలను కూడా రోజు కార్యక్రమం అయిపోయిన వెంబడే, ఆ 15 నిమిషాల కార్యక్రమం మనది అయిపోయిన వెంబడే మనం మర్చిపోతాం. కాబట్టి దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయి మనకు వెంబడే నోట్ చేసుకోండి. ఏదైనా మర్చిపోయినాం మళ్ళొక్కసారి వినండి, మన చేతుల్లో ఉంది పన్నది. ఆ విధంగా వింటూ మనం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. మనకు ముఖ్యంగా కావలసింది ఆరోగ్యం. అంటే ఈ శరీరం అనేది సరిగ్గా ఉంటే మనం ఇంకేదైనా సాధన చేయొచ్చు. కాబట్టి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు చెప్పారు. శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. అందుకే దేహమే దేవాలయము అని చెప్పారు. ఎంత చక్కగా పోల్చారు చూడండి. దేవాలయాన్ని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటామో మన దేహాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. కాబట్టి ఆ పవిత్రత పెట్టుకోవాలి అంటే మొట్టమొదట మనకు కావాల్సింది మన ఆరోగ్యం అనేది చాలా బాగా ఉండాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు. వెల్త్ ఈజ్ హెల్త్ కాకుండా హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. కాబట్టి ఈ ఆరోగ్యమే మహాభాగ్యం, అంతకుమించిన భాగ్యం అనుకోలేదు. ఎవరినైనా మనం ఏం కోరుకోవాలంటే మీకు డబ్బు రావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆరోగ్యం ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి మనకు మనిషికి. కాబట్టి ఆ విధంగా అటువంటి ఆరోగ్యం విషయంలో మరి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సాక్షాత్తు విష్ణు యొక్క స్వరూపమైనటువంటి ధన్వంతరి భగవాన్ని మనం రోజు స్మరణ చేసుకోవాలి. ప్రతి డాక్టర్ గారు కూడా వారు క్లినిక్లో వారి యొక్క కార్యక్రమం ప్రారంభించే ముందు ధన్వంతరి ప్రార్థన చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారట కార్యక్రమాన్ని. వాళ్ళు నెక్స్ట్ కార్యక్రమాలు ఏముంటాయో రోగులను చూడడం కానివి కానీ. కాబట్టి ధన్వంతరి భగవానుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ధన్వంతరి భగవానుడు మీకు సూక్ష్మంగా చెప్తాను, మళ్ళీ మనకు తర్వాత విషయాల్లో వస్తాయి మనకు. దేవదానవులు ఎప్పుడైతే
విష్ణువు యొక్క ఆజ్ఞ తీసుకొని సముద్రాన్ని మథనం చేస్తున్నారో, అంటే చిలుకుతున్నారో, ఆ సమయంలో ఆ సముద్రంలో నుంచి అనేక వస్తువులు వచ్చాయి. దాంట్లో ఒక ఉపలబ్ధి ఏంటంటే సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి భగవానుడు. ఆయన చెందినటువంటి ఒక శ్లోకాన్ని నేను చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మెల్లిగా తర్వాత రాసుకోండి. మీరు దాన్ని రోజు కూడా మీకు జీవితంలో స్నానం చేసిన తర్వాత ఒక్కసారి చెప్పుకుంటే చాలు. మీకు ఏదైతే ఆ ధన్వంతరి శ్లోకం వంటి ఆ యొక్క తరంగాలు ఉన్నాయో, ఆ యొక్క వేవ్స్ ఉన్నాయి చూసారా, ఆ వేవ్స్ మనం తట్టి లేపుతాయి మనకు. కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ప్రయత్నం మనది. ఆ విధంగా మనం చేద్దాం. మనం నమామి ధన్వంతరి మాదిదైవం, నమామి ధన్వంతరి మాదిదైవం, సురాసురైర్వందిత పాదపద్మం, సురాసురైర్వందిత పాదపద్మం, లోకైర్జరారుభయమృత్యునాశం, లోకైర్జరారుభయమృత్యునాశం, దాతారమీశం వివిధౌషధీనాం, దాతారమీశం వివిధౌషధీనాం. నమామి ధన్వంతరి మాదిదైవం, సురాసురైర్వందిత పాదపద్మం, లోకైర్జరారుభయమృత్యునాశం, దాతారమీశం వివిధౌషధీనాం. ఈ విధంగా మన పెద్దవాళ్ళు గొప్ప గొప్ప విషయాలను సుభాషిత రూపంలో, ఒక సామెత రూపంలో, కథ రూపంలో మన ముందర పెట్టారు వాళ్ళు. వాటిని మనం తప్పకుండా అన్వయం చేసుకుంటూ ముందుకు పోదాం. కాబట్టి వ్యాయామం అనేది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా ముఖ్యమైంది. అందుకే ఏమంటారంటే వ్యాయామ పుష్టగాత్రస్య బుద్ధిస్తేజో యశో బలం ప్రవర్తంతే మనుష్యస్య తస్మాత్ వ్యాయామమాచరేత్. వ్యాయామ పుష్టగాత్రస్య బుద్ధిస్తేజో యశో బలం. వ్యాయామం వల్ల బుద్ధి, తేజస్సు, యశస్సు, బలం ఇవన్నీ వస్తాయి అది వ్యాయామం వల్ల. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఈ విధంగా అయితే ప్రతిరోజు మనం స్నానం చేస్తాము, ప్రతిరోజు భోజనం చేస్తాము, ప్రతిరోజు వ్యాయామం కూడా ఆ విధంగా తప్పకుండా మనం చేయాలి అని చెప్పడం కొరకు ఇది. వ్యాయామం అనేది సరిగ్గా మనం రోజు చేసినట్లయితే, నిత్య సాధనలో పెట్టుకున్నట్లయితే అప్పుడు మన లోపల ప్రధానంగా ఏమొస్తుంది చెప్పండి? రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకు. ఇది గుర్తుపెట్టుకుందాం మనం. కాబట్టి ఆ శక్తిని మనం బాగా పెంచుకోవాలి అంటే మాత్రము వ్యాయామం తప్పకుండా చేయాలి. అందరికీ ఉన్నటువంటి సమయం ఎంత అంటే 24 గంటలు. ఎవరికైనా అంతే. రాష్ట్రపతి గారికి 24 గంటలే, మనకు కూడా 24 గంటలే. కానీ రాష్ట్రపతి గారు ఒక రోజులో ఎన్నెన్నో పనులు చేస్తుంటారు. కారణం ఏంటంటే ప్రతి నిమిషం వారికి అక్కడ క్లియర్గా ముందే ప్లానింగ్ అయి ఉంటుంది. ప్లానింగ్ ప్రతి నిమిషం కూడా ప్లానింగ్ అయి ఉంటుంది. ఈ నిమిషంలో ఎవరిని కలవాలి, ఈ నిమిషంలో ఎక్కడ మాట్లాడాలి, ఈ నిమిషంలో ఏ ఫైల్ చూడాలి. ఆ ప్లానింగ్ వల్ల వారు రోజు కొన్ని వందల ఫైల్ క్లియర్ చేస్తుంటారు, వందల మాట్లాడుతుంటారు వాళ్ళు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆ విధంగా ప్లానింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. 24 గంటల సమయాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మన సమయము మనకు 23 గంటలే అనుకోవాలి. మరి ఇంకో గంట ఏమైపోయింది? ఆ గంటను మనము మన శరీరానికి ఇచ్చేసేయాలి. అంటే శరీరం ఒకవేళ గంట సేపట్లో అది మంచిగా రీఛార్జ్ అయితే అది 23 గంటలు బాగా పనిచేస్తుంది. అర్థమైంది విషయం మీకు? కాబట్టి రోజులో ఒక గంట మనది కానే కాదుగా. మీకు ఎన్ని గంటలు రోజు కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాలి? 23 గంటలు చెప్పాలి. 24 లేదు మనకు. ఎందుకు? ఆ గంట మనం శరీరానికి ఇచ్చాం కాబట్టి ఆ గంటను ఖచ్చితంగా మనం శరీరం కొరకు వాడాలి. ప్రతిరోజు కూడా వాడాలి. అంటే ప్రతిరోజు మనము ఈ చెప్పేటువంటి విధానం ప్రకారం ఆల్రెడీ మనం చేస్తున్నాం కొన్ని విషయాలు. ఒక సిస్టమేటిక్గా మనం చేసుకున్నట్లయితే అది మనం జీవితాంతం కూడా కంటిన్యూ చేస్తుండాలి. అది చేస్తుంటే అది తప్పకుండా మన లోపల శక్తిని ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ముఖ్యమైనది దీంట్లో ఆరోగ్య విషయం లోపల మనం ఉదయం నిద్ర లేచే సమయం ఇది చాలా ముఖ్యం. రాత్రి పడుకునే సమయం ఎంత ముఖ్యమో ఉదయం నిద్ర లేచే సమయం కూడా అంతే ముఖ్యం.
ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పరీక్షలు రేపు ఉందన్నా సరే మీ యొక్క సమయ సారణిలో మాత్రం రాత్రి 10 గంటలకే పడుకోవాలి. మీరు ఉదయం మాత్రం మీరు ఎప్పుడు లేవాలి? 4:30 సమయానికి లేవాలి. జాగ్రత్తగా పట్టుకోవాలి విషయం. 4:30కు లేస్తే ఏమవుతుంది? మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది, ఆ ఇద్దరు పిల్లలు గురువుగారు ఎంబడి పోతున్నారు. ఉదయం అంతా అడవి లోపట నడుస్తూ అలసిపోయారు. రాత్రి పడుకున్నారు, కటిక నేల మీద పడుకున్నారు పిల్లలు. ఉదయం 4 గంటల సమయం దాటిపోయింది, పిల్లలు ఇంకా లేవకపోతే అప్పుడు గురువు గారు అన్నటువంటి మాట ప్రతిరోజు వింటుంటాం మనం సుప్రభాతం లోపట. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తితో ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమానికం. జ్ఞాపకం వచ్చిందా మీకు? ప్రతిరోజు వింటూ ఉంటాం సుప్రభాతం లోపల. కాబట్టి అయ్యా, నువ్వు కౌసల్య కొడుకైనటువంటి ఓ శ్రీరామచంద్ర, లేవయ్యా లేవు, ఇక్కడికి పడుకోవడానికి రాలేదు నాయన, లేవు, లేచి దైవకార్యం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, లేవు అని చెప్పేసి ఆ ఇద్దరి పిల్లల్ని లేపిన వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు గురువు విశ్వామిత్ర మహర్షి. ఆ ఇద్దరి పిల్లలే రామలక్ష్మణులు. లేపి వాళ్లకు 2 ముఖ్యమైన విద్యలు ఇచ్చాడు. ఆ విద్యలు ఏవో మీకు తెలుసు. అవి బల, అతి బల. అంటే రాబోయేటువంటి రకరకాల ఈ రాక్షసమయమైనటువంటి యుద్ధాల లోపట ఆ రాక్షసమాయం తెలుసుకొని నిలబడాలి అంటే, తర్వాత ఎలాంటి సమస్యల్లో అయినా సరే ఆకలి దప్పులకు తట్టుకొని నిలబడాలి అంటే ఆ విద్యల వల్ల ఆ శక్తి ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఆ విద్యలు నేర్పాడ. ఒకరోజు రామలక్ష్మణులు లేస్తేనే 2-3 విద్యలు వచ్చేసినాయి వాళ్లకు. మీరు రోజు ఉదయం 4:30కు లేస్తే ఎన్ని విద్యలు వస్తాయో అర్థం చేసుకోండి ఒకసారి. మీకు కారణం ఏంటంటే ఆ సమయం అలాంటిది. దాన్నే బ్రాహ్మ్య ముహూర్తం అంటున్నాం మనం. కాబట్టి ఆ ఉదయం 4:30 నుంచి 6 మధ్య లోపల మీకు ఏ సబ్జెక్టులైనా ఇబ్బందిగా ఉందనుకోండి, మీరు ఆ టైంలో చదివి చూడండి. మీరు తప్పకుండా 2 రోజుల్లో ఆ సబ్జెక్ట్ లోపల మీకు సరైనటువంటి జ్ఞానం వస్తుందో, సరైనటువంటి శక్తి మీకు వస్తుందో చూసుకోండి. మీరే చూసుకోండి. మీకే ఆశ్చర్యపోవాలి. కాబట్టి ఉదయం 4:30కు లేవడం అనేది మొదలైతే ఒక్క నెల తర్వాత ఒక్కసారి మీ ముఖాలను మీరు పరిశీలించుకోండి. మీ ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. ముఖం లోపల మీకు దీన్ని బ్రహ్మ తేజస్సు అంటాం. ఎక్కడి నుంచో రాదు, మన సాధన వల్ల రావాల్సిందే. కాబట్టి మీరు ఆ విధంగా ఉదయం ముందు అక్కడికి వెళ్ళి మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించండి. దాంట్లో ఈరోజు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా గంటసేపు కార్యక్రమం మనం చెప్పాం కదా, గంటసేపు శరీరానికి వాళ్ళం కదా, ఆ గంటసేపు మనం ఏ విధంగా ఇస్తే బాగుంటుందనే విషయంలో ఒక ప్రణాళిక ముందర పెడుతున్నాను. ఇదే విధంగా ఉండాలని ఏం లేదు. మీకు ఎట్లా అనుకూలం తోస్తే ఆ విధంగా మీరు నాన్నగారు, ఇంట్లో పెద్దవాళ్ళు, అన్నయ్య, అక్కయ్యలు ఏది చెప్తే ఆ విధంగా, లేక మీ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇంతవరకు చెప్పి ఉంటే ఆ విధంగా దాన్ని మాత్రం అనుసరించండి. ఆ గంటసేపు మాత్రం ఇక మనది కాదు. అది గంటసేపు ఖచ్చితంగా శరీరానికి వాడాలి. వాడితే తప్పకుండా 23 గంటలు మన శరీరం బాగా పనిచేసే అవకాశం మనకు ఉంటుందన్నమాట. దీంట్లో మనము చేసేటువంటి కార్యక్రమం గంటసేపట్లో దాన్ని మనం 4 భాగాలుగా చేసుకుంటాం. మనం 4 భాగాల్లో మొదటి భాగం ఏది అంటే వ్యాయామము, రెండో భాగం ఏది అంటే ఆసనాలు, మూడో భాగం ఏది అంటే ప్రాణాయామం, 4వ భాగం ఏది అంటే ధ్యానం. చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. రకరకాల పెద్దవాళ్ళు రకరకాలు చెప్తుంటారు. అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని కేవలం మీ స్థాయి కొరకు కేవలం దాన్ని సంగ్రహించేసేసి దాన్ని క్లుప్తంగా మార్చేసి మీ కొరకు ముందలు పెడుతున్నాను. ఈ యొక్క చిన్న ప్రణాళికను దాన్ని జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి వ్యాయామం. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది ఏం చేస్తుంది? శరీరంలో అన్ని భాగాలను కదిలిస్తుంది మొట్టమొదట. కాబట్టి మనము మెల్లిమెల్లిగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఫస్ట్ స్టేజ్ లోపల శరీరంలో, ఎందుకంటే రాత్రి అంతా శరీరంలో భాగాలన్నీ కూడా నిద్రావస్థలో ఉండి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి శరీరంలో అన్ని భాగాలను కదిలించాలి. కాబట్టి ఆ వ్యాయామాన్ని మీరు చేయండి. ఈ రోజుల్లో వ్యాయామం అంటే మొట్టమొదటి మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? మార్నింగ్ వాక్, లేకపోతే రన్నింగ్, ఇవి 2 జాగింగ్, ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తుంటాయి. మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయటికి కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే సరే, పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా సరే, మన యొక్క ప్రణాళిక మనం జాగ్రత్తగా వాడుకునేటువంటి నేర్పరితనం మనలో రావాలి. ఇది నేర్పరితనం అంటాం మనం. ఆ యొక్క నేర్పరితనం ఎప్పుడైతే మన ప్రయత్నం వల్ల మనకు వస్తుందో తప్పకుండా మనకి ఎక్కడున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు మనకు. కాబట్టి నడక, ఫస్ట్ నడక.
ముఖ్యంగా మీలాంటి వాళ్ళు చిన్నపిల్లలు చేయాల్సిందంటే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. రన్నింగ్ చేస్తాం. ఇది మీరు ఎంతసేపు చేస్తే అంత మీకు ఉపయోగం మీకే కనబడుతుంది. చెమటలకు ఇక్కడికి వస్తాయి, మీకు బయటకు పోయినాక కాదు, ఇక్కడి చెమట మీకు వచ్చేస్తాయి. అదే కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రన్నింగ్ చేయలేరు, నడక వాళ్ళ కొరకు. దీని కొరకు ఈ మధ్యనే ఢిల్లీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్త విషయాన్ని ముందల ప్రస్తావన చేశారు. వారు ఏం చెప్పారంటే, నిలబడ్డ దగ్గరే వారు చేతులు ముందుకు చాచి 2 కాలి వేళ్ల మీద నిలబడి, అంటే మడిమల పైకి లేపుతాం, 2 చేతులు ముందుకు చాచబడతాయి, అంటే అరచేతులు భూమికి చూస్తుంటాయి. శ్వాస బాగా తీసుకొని నెమ్మది, ఇక సోఫాలో కూర్చుంటామో సోఫాలో కూర్చునే ప్రకారంగా నెమ్మదిగా కూర్చోవాలి, సగం వరకే కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తము మన యొక్క ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మన కాలి వేళ మీదకి పడతాయి పూర్తిగా అనమాట. పూర్తిగా అట్లా మెల్లిగా బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడాలి, ఎంత అవకాశం సగం. మళ్ళీ ఒక్కసారి శ్వాస వదులుకుంటూ పైకి, అంటే శ్వాస ఒక్కసారి పీల్చుకొని నెమ్మదిగా వదులుకుంటూ కిందికి, మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ పైకి. కిందికి వస్తున్నప్పుడు శ్వాస వదలాలి, పైకి పోతున్నప్పుడు శ్వాస పీల్చుకోవాలి. ఇట్లా ఒక్కసారి చేస్తే వాళ్ళు 1 కిలోమీటర్ పోయినంత, ఇది కిలోమీటర్ పోతే ఎంతైతే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్లో మార్పు రావాలనో, ఇది ఒక చిన్న ప్రక్రియ ఒక్కసారి చేస్తే అంత వస్తుందని ఢిల్లీ యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ మధ్య కొత్తగా చెప్పారు విషయం ఇది. కాబట్టి అప్పుడు మనం ఖచ్చితంగా బయటికి పోవాల్సిన అవసరం ఉందా? మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఎంతసేపు చేయాలి మనం? దీనికి టైం కూడా మనం పెట్టుకుందాం, ఒక 10 నిమిషాలు. మొత్తం శరీరంలో ఇంకా మీరు డ్యాన్స్ చేస్తారా, మీ ఇష్టం వచ్చిన డ్యాన్స్ స్టెప్స్ వేస్తారా, శరీరంలో అంత కదలిక రావాలి, మీరు ఎట్లనే చేయండి మీరు. కాబట్టి ఆ విధంగా చేసేసి 10 నిమిషాలు కేవలం వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. 10 నిమిషాల్లో అప్పటికే మీకు చెమట వచ్చేసేస్తుంది, పూర్తిగా శరీరంలో అన్ని భాగాలు కదిలిపోతాయి మీకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పోతున్నాం, ఆసనాలు. ఎక్సర్సైజ్కు ఆసనాలకు ప్రధాన తేడా గమనించండి. ఎక్సర్సైజ్ చేస్తే మనకు కండలు వస్తాయి, కానీ ఆసనాలు చేస్తే కండలు రావు. మరి ఆసనాలు ఉపయోగం ఏంటి అని, ఆసనాలు చేస్తే చాలా ముఖ్యమైనది వస్తుంది మనకు. మన లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆసనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళు చాలా విషయాలు ముందే చెప్పాను, చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో పట. మీ స్థాయికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆసనం వల్ల లాభం ఏంటి అంటే మన లోపల రోగ ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా, ఆ పవర్ బాగా మనకు పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ఆసనం వల్ల. మరి ఎక్సర్సైజ్ ఏమో ఫాస్ట్గా చేస్తున్నాము, ఆసనం మాత్రం స్లోగా చేయాలి. ఆసనం చేస్తున్నప్పుడు 2 ప్రధాన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీ యొక్క మనసును చేసేటువంటి ఆసనం మీద దృష్టి పెట్టాలి. రెండోది, మీ శ్వాసను గమనిస్తూ చేయాలి. ఈ 2 ఆసనంలో ప్రధానమైన రహస్యాలు. ఊరికైనా చేస్తే లాభం లేదు. నేను రోజుకి 50 ఆసనాలు చేశానంటే ఉపయోగం లేదు మనకది. అది కేవలం ఒక షోక్ పనికి వస్తుంది మనకది. కానీ మన ఆలోచన ఏంటంటే మనం మన దేహాన్ని దేవాలయంగా ఇప్పుడు మార్చుకోబోతున్నాం మనం. ఇంతవరకు ఇది పాడైపోయింది, రకరకాల అలవాట్ల వల్ల కావచ్చు, రకరకాల ఆలోచనల వల్ల కావచ్చు పాడైపోయింది. కానీ ఇప్పుడు మనం దాని ప్రయత్నం ఏం చేస్తున్నామంటే కొద్దిగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసేసి కొద్దిగా మనం ముందుకు పోదాము. కాబట్టి ఈ యొక్క వ్యాయామం అనేది 10 నిమిషాలు ఈ ప్రకారం చేసుకోండి. నెక్స్ట్ ఆసనం అనేది 15 నిమిషాలు ప్రయత్నం చేయండి. ఈ ఆసనాల లోపల మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే సూర్య నమస్కారాలు అనేది ఆసనం. సూర్య నమస్కారాల్లో 7 ఆసనాలు కలిసి ఉంటాయి దాంట్లోపట. ఒక సూర్య నమస్కారం రౌండ్ పూర్తి చేయగలిగితే మీరు దాంట్లో 7 ఆసనాలు. ఇటువంటి రోజు మీరు ఒకవేళ 13 ఆసనాలు వేశారనుకోండి, 13 సూర్య నమస్కారాలు చేశారనుకోండి, మీకు 13 × 7 91 సార్లు చేసినట్లు ఆసనాలు. కాబట్టి అంత శక్తి దీంట్లో అన్ని ఆసనాలు వస్తాయి. ముఖ్యంగా మీ స్థాయికి ఇంకా వేరే ఆసనాలు కలేదు, గుర్తుపెట్టుకోండి. సూర్య నమస్కారాలు ఒక్కటి కరెక్ట్గా చేయండి మీరు. అది ఎట్లానే విషయంలో కూడా మీరు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మనకు ఈ మధ్య కాదు, గత 3 సంవత్సరాల నుంచి మన ప్రధానమంత్రి గారు చూపిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సూర్య నమస్కారం యొక్క ప్రాముఖ్యతను మహానుభావుడు ప్రధానమంత్రి గారు ఇంతవరకు ఈ దేశం యొక్క ప్రధానమంత్రి ఆ విధంగా చెప్పలేదు. ఆరోగ్య విషయంలో ఆయన స్వయంగా రోజు చేస్తున్నాడు, మనకు చూపెట్టాడనమాట. కాబట్టి ఒకసారి ప్రధానమంత్రి గారి ఆరోగ్యాన్ని గమనించండి, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు వారు. దాని రహస్యం ఏంటి? సూర్య నమస్కారాలు. కాబట్టి ఆ విధంగా మీరు ఆరోగ్యంలో సూర్య నమస్కారాలను తప్పకుండా, సూర్య భగవానుడు మనకి ఇన్ని ఇస్తున్నాడు కదా, ఆయనకు ఒక నమస్కారం చెప్పలేమా? ఎవరు ఒక చిన్న సహాయం చేస్తే వెంబడే థ్యాంక్స్ అని చెప్తాం మనం. అటువంటిది ఈ మహానుభావునికి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి మనం. ఒక్కసారి నమస్కారం చేద్దాం, అది సూర్య నమస్కారం.
ఆ విధంగా సూర్య నమస్కారాన్ని చేద్దాం. వందే భారత మాతరం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.